హాయ్! హలో! నమస్తే అండి. రాగిణి వ్లాగ్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బచ్చల కూర పచ్చడి చేస్తున్నాను. అంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదా! మా ఇంట్లో బచ్చల కూరని. ఆ ఆకైతే కోసేసి పచ్చడి చేస్తున్నాననమాట. చాలా బలంగా వచ్చింది ఆకైతే. చాలా చాలా బాగుంది చూడడానికి. అదైతే కోసి బచ్చల కూర పచ్చడి ఎలా చేయాలో మీకు చూపించేస్తాను ఇప్పుడు. ఇది చాలా చాలా మంచిదంటండి. ఐరను, కాల్షియము పుష్కలంగా ఉంటుందంట ఇందులో. దానికి కావాల్సినవి పచ్చిమిర్చి, చింతపండు, టమాటాలు 2, 3 వేసుకోవచ్చు. అలాగే కళాయి పెట్టుకుని పొయ్యి వెలిగించుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కేలోపు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకుని రెడీగా పెట్టుకుందాం. ఈ ఆకు చలవ కూడా చేస్తుందండి. చాలా బాగుంటుంది కూడా. అలాగే ఆయిల్ వేడెక్కాక 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపగుళ్ళు, 1 స్పూను ధనియాలు వేసుకుని అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకుని బాగా దోరగా వేపేసుకోవాలి అన్నీ. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. లైక్ కొట్టడం మర్చిపోతున్నారండి. లైక్ కొట్టండి ప్లీజ్. అలాగే అవి దోరగా వేపేసుకుని ఆయిల్ రాకుండా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గిన్నెలోకి అవన్నీ తీసేసుకుని ఆకులు పెద్దగా ఉన్నాయి కాబట్టి కాస్త కట్ చేసుకుని వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. అదే ఆయిల్లో అవన్నీ వేసేసుకుని అందులోనే టమాటాలు కూడా వేసేసుకుని మగ్గపెట్టుకోవాలి. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి నాకు. అది కాసేపు మగ్గనిద్దాం. టమాటాలు మగ్గాలంటే కాస్త సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. అందుకని సాల్ట్ వేసుకోవాలి కొంచెం. అవి మగ్గిపోయాక కాసేపు మూత పెట్టి పక్కన పెడదామండి. తర్వాత పచ్చిమిర్చిని ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం. అందులోకి ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలును, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, తగినంత ఉప్పు వేసేసుకుని అది ఫైన్గా మిక్సీ పట్టేద్దాం. ఇది కూడా చల్లారిందండి. కొంచెం కాస్త వేడిగా ఉన్నా పర్వాలేదు, బాగుంటుంది. వేడివేడిగా మిక్సీ పడితే చాలా బాగుంటుంది పచ్చడి. అవి మిక్సీ పట్టాక ఇది కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. రోట్లో చేసినట్టు ఉండాలి, మెత్తగా పట్టకూడదు. ఈ పచ్చడి ఏ పచ్చడి అయినా సరే రోటి పచ్చడిలాగా ఉండాలంటే కచ్చాబచ్చా మిక్సీ పట్టుకోవాలి. అలా చేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. రోలు ఉన్నవాళ్ళు రోట్లో చేసుకున్నా చాలా సూపర్గా అదిరిపోద్ది మాట ఈ పచ్చడి. అది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. పచ్చడి అయితే అదిరిపోయిందండి. దీంట్లోకి కాంబినేషన్ ఉల్లిపాయ నంచుకుంటే ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.